హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ డిఎస్సి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. మన క్లాసెస్ అందరికీ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. మెథడాలజీ క్లాసెస్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతున్నాయని అంటున్నారు. అలాగే మ్యాథ్స్ క్లాసెస్ కూడా నేను 6 to 10th వరకు ప్రతి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోలో. ఓకేనా? ఈరోజు ఏపీ వాళ్ళకు వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే ఉగాదికి డిఎస్సి వేస్తారట మీకు. ఉగాది లోపు లేకపోతే ఉగాది తర్వాత డిఎస్సి వేసే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. ఒకసారి చూద్దాం ఎప్పటి వరకు డిఎస్సి వేస్తారో మీకు అనేది. ఉగాదికి మరో డిఎస్సి ఏంటంటే ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్లో మార్పులేవి చేయడం లేదు. గతేడాది డిఎస్సి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలనే ఈసారి కూడా అమలు చేయనున్నారు. ప్రత్యేక డిఎస్సి సిలబస్ను ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రీవియస్ డిఎస్సి నోటిఫికేషన్ లాగానే అన్నట్టు ఆ సిలబస్సే ఉంటుంది. కొత్త సిలబస్ ఏం మారలేదు. పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని మొదటగా భావించిన సమయం లేనందున ఈ ఆలోచనను వాయిదా వేశారు. అంటే కొత్త రకంలాగా చేద్దామని అనుకున్నారు కానీ లేదు. ప్రీవియస్ డిఎస్సి ఎలా జరిగిందో ఆ విధంగానే ఉంటుందట. సిలబస్లో కూడా ఏం మార్పు లేదు. టెట్లో తక్కువ మార్కులు వచ్చాయని డిఎస్సి వస్తుందో రాదో అని సందేహం ఏం పెట్టుకోకండి. ఖచ్చితంగా టెట్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా మీరు డిఎస్సిలో ఎక్కువ మార్కు సాధిస్తే రావచ్చు. కాబట్టి నాకు టెట్లో తక్కువ మార్కులు వచ్చాయి, డిఎస్సి ఎట్లయినా టెట్లో ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకే వస్తాయని ఆ మాత్రం అస్సలే పెట్టుకోకండి ఆ డౌట్. ఎందుకంటే టెట్లో 90 మార్క్స్ ఉన్న, 95 ఉన్న, 80 ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే డిఎస్సి పర్ఫెక్ట్గా చదివితే, మిస్ చేయకుండా మంచిగా చదివితే ఖచ్చితంగా డిఎస్సి వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఏమో మన అదృష్టం ఎలా ఉందో మనకే రాసిపెట్టుందేమో జాబు. కాబట్టి ఖచ్చితంగా ఒక పోస్ట్ నాదే అని అనుకొని గట్టిగా చదవండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా నేను చెప్తాను. ఏ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా కామెంట్లో అడగండి. నెక్స్ట్ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా టెట్కి ప్రిపేర్ కండి. మేబీ మళ్ళీ టెట్ వేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. డిఎస్సి వేసే ముందు టెట్ వేస్తారు. కాబట్టి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా టెట్కి గట్టిగా చదవండి. ఖచ్చితంగా బిట్స్ వచ్చే పాయింట్స్ ఉన్నాయి. సైకాలజీలో అయినా, మెథడాలజీ అయినా ఇక్కడ నుండి ఖచ్చితంగా బిట్ వస్తుందన్న ఏరియాస్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు మంచిగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అవ్వలేదు అంటే మీరేదో వర్క్ చేస్తున్నారు, దీనిపై శ్రద్ధ పెట్టలేరు అని మాత్రమే. 100% చదివితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మీరు టెట్‌కి గట్టిగా సీరియస్‌గా ప్రిపేర్ అవుతే టెట్‌లో మంచి మార్క్స్ గెయిన్ అయ్యి డిఎస్సికి కూడా ఎలిజిబుల్ అవుతారు కదా! మీరేదైనా జాబ్ చేస్తున్న వాళ్ళైతే జాబ్ వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే డిఎస్సి వేస్తున్నారు కాబట్టి ఒక జాబ్ మనదే అని అనుకొని చదవండి. ఓకేనా? ఈ అవకాశం ఇప్పుడు మళ్ళీ రాదు. ఇప్పుడున్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే రేపు మనదో కాదో తెలియదు కదా! నెక్స్ట్ తెలంగాణలో కూడా 2027లో వేస్తారని అనుకుంటున్నాను. ఏపీలో అయితే ఇప్పుడు వేస్తున్నారు ఉగాదిలో. తెలంగాణలో 2027లో వేస్తారనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటి నుండే మనం ప్రిపేర్ అవుదాం. ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే అప్పటి వరకు మనది ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. డిఎస్సి నోటిఫికేషన్ వేసాక మనం రివిజన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.